వెల్కమ్ టు సినీ మాధవం. ఇవాళ మనం ఎంపురన్ లూసిఫర్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. 2019లో వచ్చిన లూసిఫర్ సినిమాకి ఇది సీక్వెల్. మరి సినిమా ఎక్స్పెక్టేషన్స్కి ఎంతవరకు జస్టిఫై చేస్తుందో, స్టోరీ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, లూసిఫర్ పార్ట్ 1లో సీఎం మరణం తర్వాత పొలిటికల్ క్రైసిస్ ఎలా ఏర్పడిందో చూపించారు. కానీ పార్ట్ 2లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టొవినో థామస్ అనే పొలిటీషియన్ పవర్ రిటైన్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, అతనికి ఎదురైన ఇబ్బందులు, ప్రధాన ప్లాట్, కొత్త పొలిటికల్ ఫోర్సెస్, కాన్స్పిరెన్సెస్, పవర్ స్ట్రగుల్స్ మరియు స్టీఫెన్ తిరిగి వచ్చే జర్నీ కథలో కీ ఎలిమెంట్స్. మోహన్ లాల్ గారు స్టైలిష్ అండ్ పవర్ఫుల్ మాస్ లుక్ తో అదరగొట్టారు. ఆయన ప్రతి ఎంట్రీ ఎలివేషన్ కలిగించేలా ఉంది. పృథ్వీరాజ్ గారు లిమిటెడ్ రోల్ అయిన బలమైన క్యారెక్టర్ పోషించారు. మంజు వారియర్ ఈ పార్ట్లో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. టొవినో థామస్, సూరజ్ లాంటి క్యారెక్టర్స్ మెయిన్ స్టోరీకి మరింత బలం ఇచ్చాయి. సినిమాటోగ్రఫీ, హాలీవుడ్ రేంజ్ గ్రాండ్ విజువల్స్ ప్రతి ఫ్రేమ్ లో కూడా స్టన్నింగ్ గా ఉంది. బీజిఎం అండ్ మ్యూజిక్ కొన్ని సీన్సెస్ లో మాత్రమే బాగా వర్కౌట్ అయింది, కానీ సాంగ్స్ అంతగా కనెక్ట్ కాలేదు. డైరెక్షన్ కథను మరింత బలంగా నెరేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ ప్లే కొన్ని చోట స్లో అయిన ఫీలింగ్ కలిగించింది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మోహన్ లాల్ గారు, అదర్ లీడ్ పెర్ఫార్మెన్సెస్, హాలీవుడ్ లెవెల్ విజువల్స్ అండ్ గ్రాండ్ మేకింగ్, కొన్ని మాస్ ఎలివేషన్స్, సీన్సెస్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, స్టార్టింగ్ లోని ఎమోషనల్ మాస్ ఎపిసోడ్ ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశాయి. మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్, లెంతీ స్క్రీన్ ప్లే, స్టోరీ వైజ్ నావెల్టీ లేకపోవడం, కొన్ని ఎక్స్ట్రా సీన్సెస్ అన్నెసరీగా స్క్రీన్ టైంని పెంచడానికే తీసినట్టు అనిపించడం. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమా విజువల్స్ అండ్ గ్రాండ్ మేకింగ్ కోసం తప్పగా చూడవచ్చు, కానీ స్టోరీ వైజ్ నావెల్టీ లేకపోవడంతో వన్ టైం వాచబుల్ మూవీ. థియేటర్లలో తప్పకుండా చూడవలసిన సినిమా. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో.